హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. నేను మొన్న మినీ వ్లాగ్లో షేర్ చేసా వాకాయ పప్పు చేసామని. ఇంకొన్ని వాకాయలు ఉంటే కొన్ని తీసుకొని నేనైతే ఒకటి రెసిపీ ట్రై చేస్తున్నా. అదే వాకాయ రోటి పచ్చడి. సో దానికి వాకాయలు, తెల్లవాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, నల్ల నువ్వులు అనమాట. నేను నల్లవి వాడుతున్నాను, తెల్లవి వాడాలి. నా దగ్గర లేవని చెప్పేసి అవి యూజ్ చేస్తున్నాను అనమాట. సో అండ్ కొంచెం సాల్ట్, అంతే. చాలా సింపుల్ రెసిపీ. సో ట్రై చేస్తున్నాను నేను కూడా ఫస్ట్ టైం. ఫస్ట్ అయితే ఆయిల్ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వాకాయల్ని మగ్గబెట్టుకోవాలి. చాలా తొందరగా మగ్గిపోతాయి అనమాట వాకాయలు. చూడండి ఎంత ఈజీగా మగ్గిపోతాయో. ఇంకా అవి తీసి పక్కన పెట్టేసుకుంటున్నా. తర్వాత 2 వెల్లుల్లి అండ్ 2 మిరపకాయలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీరా అండ్ 1 స్పూన్ నువ్వులు. తెల్ల నువ్వులు వాడండి, నేను నల్లవి వాడినా. అదొకటి నా దగ్గర లేవని చెప్పేసి. సో ఇవన్నీ వేసి మంచి దోరగా వేయించుకోవాలన్నమాట. సో ఇవన్నీ తట్టలోకి తీసుకొని చల్లార్చుకోవాలి. సో నేను వాకాయలు పప్పు చేసినప్పుడు షూట్ చేయలేదు కదా, పచ్చడి నేనే చేస్తున్నా. ఎలా వస్తుందో తెలియదు. సో వీడియో తీద్దామని చెప్పేసి షూట్ చేస్తున్నా. అండ్ కొంచెం సాల్ట్ కూడా పెట్టుకోవాలి, రాక్ సాల్ట్. ఇది రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది. సో మిక్సీకి కూడా వేసుకోవచ్చు, నాట్ ప్రాబ్లం. బట్ రోట్లో దంచితే ఆ టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి రోల్ తీసుకొని ఫస్ట్ ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిరపకాయ అండ్ తెల్లవాయి, ఉప్పు వేసేసి మంచిగా మెత్తగా దంచుకోవాలి. నార్మల్గా రోల్లో అంటే కచ్చాపచ్చగా దంచుతారు. నేను అలాగ కొంచెం బాగా స్మూత్గానే దంచుకుంటాను అనమాట. సో నేనే ఇక్కడ కూర్చొని మంచిగా దంచుకుంటున్నా. సో చూడండి ఎంత బాగా దంచుకుంటున్నాను. ఇలా స్మూత్గా దంచుకోవాలి. నాకైతే దంచడం చాలా ఇష్టం. మేము ఏదైనా చిన్న పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు చేసుకోవాలంటే మంచిగా దంచుకుంటాం అనమాట. సో ఇలా దంచిన తర్వాత వాకాయలు మగ్గపెట్టాం కదా, అవి కూడా వేసి మెత్తగా స్మూత్గా దంచుకోవాలి. సో నేను కొంచెం క్వాంటిటీ ట్రై చేసిన ఎలా ఉంటుందో అని చెప్పేసి, అంతే తప్ప ఎక్కువ క్వాంటిటీ ట్రై చేయలే, మళ్ళీ బాగోకుంటుంది అని చెప్పేసి కొంచెం ట్రై చేస్తున్నా. సో ఇలా దంచిన తర్వాత అదే రోట్లో కొంచెం ఆ పచ్చడి పెట్టుకొని రైస్ వేసుకొని కలుపుకొని తింటే అబ్బా, నాకైతే ఇప్పటికీ ఇంకా నోరు ఊరుతుంది. ఇప్పుడే తిన్నాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ నోరు ఊడుతుందనమాట. సో అలా రోట్లో దంచుకొని వేడిగా ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసి అన్నం తీసుకున్నా, అంతే. అన్నం తింటుంటే స్వర్గం అండి, చాలా బాగుంటుంది. ఎంతమందికి ఇలా రోల్లో దంచుకొని ఆ అన్నం కలుపుకొని తినడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. బాయ్.